కళ్యాణం కదన్నారండి. ఇప్పుడు చెప్పారు కదా శ్రీనివాస పద్మాదేవి కళ్యాణం జరిగింది. అవును. దాకా శ్రీనివాస పద్మాదేవి కళ్యాణ కథ అయిందండి. ఇప్పుడు చెప్పవే కదనగా శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ కదండి. ఈ శ్రీ వెంకటేశ్వర కళ్యాణ కదంటే తిరుమల తిరుపతి దేవస్థానం వారి వెంకట బాబు కదన్నారండి. ఏడుకొండల వరకట. ఈ ఏడుకొండల వరకదంటే అంటే రామాయణంలో గాని ఒక భారతంలో గాని పుస్తకంలో గాని గ్రంథాల్లో గ్రంథములో గాని రచించలేదయ్యా. అవునండి. కాటయ్య కామయ్య అనే కళాకారులు మహానీయులు నెలకనల్లాలు తిరుమల తిరుపతి కాలు నడిచి వచ్చి ఎక్కడేమి జరిగిందా అన్నాది కళ్ళారా చూసి కళ్ళతో చూసి లోటార కవించారండి. లోటార కవించిన మహానీయులు ఇదే వెంకటేశ్వర స్వామి కళ్యాణ కదన్నారండి. వెంకటేశ్వరి కదంటారు. అవును. ఎల్లవారి కోల సంబరం అన్నారండి అంటారు. అవును. యావయ్య దరబాబు రామాయణానికి పుస్తకం ఉంది. అవును. భాగవతానికి పుస్తకం ఉందండి. కానీ మన ఎక్కడ పుస్తక కథకి ఏమన్నా కళ్యాణానికి కథ ఏమీ లేదండి. కాదవయ్య నోటితో కవించిన ఆ కళతో చూసి నోటారా కవించిన మహానుభావులండి. మహానీయులు కాటయ్య కామయ్యులు మహానుభావులు. అవును. అంటే దీన్ని వెంకట బాబు కళ్యాణ కదన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం వారి కోల కదన్నారండి. ఆయన బాబులు శ్రీరామ రమ ఓ రామ రమ చంద్ర గౌరు తాలూక చిత్తూరు జిల్లా పరమాదరబాది కలియుగంలోని చిత్తూరు జిల్లు కాపరమాదరబాది కలియోగ బంధు తల్లు పేరమదేవి తల్లు తెమ్మరాజు తల్లికి గర్భములు 6 జనమములు తల్లి పేరు దేవి తండ్రి తెమ్మరాజు తల్లికి 6 జన్మాలయ్యారు. ఆయన చంద్రగురు తాలూకా చిత్తూరు జిల్లండి. చిత్తూరు జిల్లానయ్యా కాపురం తిరుపతి కలియుగమందు తల్లి గారి పేరు అంటే వెంకటబాబు తల్లి గారి పేరు వేరదేవన్నారండి. రామదేవండి. వారి తండ్రి గారి పేరు వెంకటబాబు తండ్రి గారి పేరు తిమ్మరాజు. వర్ణానికి అయితే సూర్యవంశరాజులు అన్నారండి. వెంకటబాబు వర్ణానికి సూర్యవంశు రాజులమ్మ. వెంకటబాబు ఇంటి పేరు ఎన్నికల వారన్నారండి. ఎన్నికల వారంటారు. ఆయన బాబు మన కూర్చున్న బద్దులకి ఎవరికన్నా సరే మన ఏడుకొండల వారి గోత్రం ఏంటో తెలుసా? అందంగా కూర్చున్నామమ్మ కుర్చీలో వంటరు గాని మనం వంటలేదు. వంటరు గారు మా గుళ్ళో పడుకున్నారండి వాళ్ళు. ఓహో వాళ్ళు మొక్కలు చెల్లించేస్తున్నారా? వాళ్ళ మొక్కలు మొక్కున్నారండి వాళ్ళు. మన మొక్క మనం చెల్లించేస్తున్నాం. మన మొక్క మనం చెల్లించేస్తాం. అంతగాడు పెద్దగా ఆడమన్నారు. ధూమ్దాకరమన్నారు, బోల్ జనం అన్నారు, ఇంకేముంది అన్నారు. అంతగా ప్రేమ పెసరెట్టు మీద రూపాయలు ఒక్కల జనం ఉన్నారు. నలుగురు కనకాల్లో మా అన్నారు. వెంకటబాబు గోత్రం అంటే కాశీ గోత్రం అన్నారండి. కాశీ గోత్రం అంటారు. కాశీ గోత్రం అనగా ఎంటి గురువు గారు అనుకోవచ్చు. అవునమ్మా. పొద్దున మన వెంకటబాబు గుడిలో కళ్యాణం జరిగింది. కళ్యాణంగా మన తనకాడ వాస్తువులు అందరూ చిన్నలో పెద్దలు గుళ్ళోకి వెళ్ళి ఉంటారు. అవును. పంతులు గారు వ్రతం చేసినప్పుడు ఏమంటారయ్యా? గోత్రం అడుగుతారండి. అంటే మన గోత్రం అడుగుతారు. మనకు గోత్రం ఉంటుంది. అటువంటి గోత్రమే కాశీ గోత్రం అయిందండి. కాశీ గోత్రం అమ్మా. వారి నామము తులసి నామం అన్నారు. తులసి నామం అంటారు. తులసి నామనగా ఏంటి గురువు గారు అనుకోవచ్చండి. అవునండి. ఈ 6 రణాలను కలిపితే ఒక నామం అయిందండి. ఆ నామమే తులసి నామం అయిందండి. ఈ 6 తులసి నామం కింద ఏర్పడిందమ్మా. అవునమ్మా. నాడు తల్లి గారి పేరమ్మదేవి గారు తండ్రి తిమ్మరాజు 6 మాసాల కాపురం చేస్తుంటే ఆవిడ గర్భములు 6 జన్మలు అవుతున్నారు. తులసోరే గర్భమున మరి ఎవరు జన్మలరా? పెద్దన్న గోయందు సమూ జనమాలు ఎవరన్నా పెద్దన్న గోయందు ఎలాగుంటారో తెలుసా? ఏమంటారండి? కట్టము 6 వాళ్ళు ఉంటారు. ఇలా నిలువు 90 వాళ్ళు కూడా ఉంటారు. తమ్ముడు బలవుడు ఉంటాడు. అజాన బాబుడు మొగాలు తీసేది ఉంటాయండి. అందగాడు ఆదుల శంభు లక్ష్మిరా కాళ్ళ కాలు పడతా ఉంటారు.
ఉంటారు. బంగారు కొంచెము తలకాడ తలంపాలుగా ఉంటుందండి. ఏనాయనా అంటే ఆ రోజుల్లో 6 డబ్బు ధనము కూడా కొంచెంతో గొలిసి గొలిసి అలసిపోయి తలకాడ బంగారు కొంచెం గుంటున్నట్టే ప్రవహించారు మహానీయులు. అలాగే ఆ ఒడ్లుగా పడుకున్నాడండి. అలాగే గోవిందరాజులు శిలారాడి కింద మారిపోయారు. అడిగిన అయిపోయారు గోవిందా గర్భమున గోవిందరాజు జనములు అయ్యారు. రెండాక గర్భమున మరి ఎవరు జనములరా రంగయ్య సాము జనమాల గర్భాడ మరి ఎవరు జనవాలు పెన్నాడ రంగయ్య స్వామి జనవాల. ఎవరి అసలు మీకు పెన్నాడంటే ఎక్కడ ఉందో తెలుసా? ఎక్కడుందండి? శ్రీకాకుళం జిల్లా దగ్గర ఉంది. అవును. శ్రీకాకుళం అంటేనమ్మా వైజాగ్కి ఆహా. 120 కిలోమీటర్ దూరం ఉంది. అవునండి. దాని పక్కనే పెండని నీ గ్రామం ఉందమ్మా. ఆహా. పెండని నీ గ్రామం వెలుచుకుంటారు భగవంతుడు. అవును. నీకు ఎప్పుడు నిచ్చిన వాద్యాలు పూజ పురస్కారాలు అన్ని ఆయన పేరే జరుగుతూ ఉంటాయండి. సంవత్సరానికి ఒక్కసారి ఒకేసారి ఉత్సవాలు జరుగుతాయండి. కళ్యాణం జరుగుతుంది, ఉత్సవాలు జరుగుతుంటాయి. ఆహా. తల్లి గారి గర్భంలో అన్నంగా ఇద్దరు అబ్బాయిలు జనములు అయ్యారు. ఇద్దరు అందరూ జన్మించారమ్మా. ఆహా. ఎవయ్యా అరే మోడక గర్భములో మరి ఎవరు జనవలరా పగోళ్ళ కన్నా సమూ జనవారు చూడగా గర్భాడ మరి ఎవరు జనవాలు ఓ బాబోల గణ స్వామి జనవాలు. అసలు పగోళ్ళంటే ఎక్కడ ఉందో తెలుసు మన వాళ్ళకి? ఎక్కడున్నాడు గురువు గారు? పాకలనే గ్రామం అంటేనయ్యా ఆ. పక్కన పిఠాపురము పక్కన కాకినాడండి. భయంగా ఉంది. ఓ పాకలనే గ్రామం అండి. పాకలనే గ్రామము. ఆ. పాకలనే గ్రామంలో తెలిసి ఉంటారు. నిచ్చిన వ్యాజ్యాలు ఊరిలో పునస్కారాలు జరుగుతాయండి. సంవత్సరానికి ఒక్కసారి మాత్రం ఒకేసారి ఉత్సవాలు జరుగుతాయండి. తల్లి గారి గర్భమనండి అన్నంగా ముగ్గురు అబ్బాయిలు జనములు అయ్యారు. చక్కగా ముగ్గురు అందరూ జన్మించారట. యావయ్యా మరి 4వ గర్భమున మరి ఎవరు జనవలరా కన్నా సమూ జనమాలు ఎండపూడి అంటే ఎక్కడ ఉందో ధర? అదే అన్నవరం సత్యనారాయణ స్వామి కొండకెళ్తుంటే వెళ్తుంటే ఎడవ సై మీద ఉందండి. ఎడం చెయ్యది లెఫ్ట్ హ్యాండ్ ఏం చెయ్య? అదే వెళ్తుంటే ఈ చెయ్యండి. ఎడమ చెయ్య ఉంటుంది. ఆ ఎడం భాగం ఉంటారండి. ఎడమ చెయ్య మీద ఉంటుందండి. వస్తుంటే కుడి భాగంగా ఉంటారు. కుడి భాగం ఉంటుంది. అవును. ఈ బెండపూడి వెంకట బాబు ఎవరికి కొలుస్తారా? ఎక్కువ జబ్బున్న వాళ్ళు ఎక్కువ కొలుస్తారండి. ఎవరా? జబ్బు నాయుడా నాయుడు తప్పున్న వరకు కొలుస్తారండి. అరే నాయుడా దేవుడు అయ్యా దట్ట దేవుడవా పెట్టే బిడ్డవరా గొప్ప దేవుడు దేవుడు అయ్యా గొప్ప దేవుడు గొప్పటి బిడ్డ గొప్ప దేవుడు. ఈ భగవంతున్నమ్మకి డబ్బున్న వారు కొలుస్తారు తల్లి. లేని వారు ఎంత డబ్బు ఇచ్చగలిచినా గాని మన వాక్సం కలగదండి. ఉన్న వాళ్ళు రూపాయి దండం పెట్టుకున్నా మనకి వాక్సం కలుగుతుందంట, మోక్షం కలుగుతుందంట. అవును. కానూరి 500 వృద్ధులు ఉన్నారంట తప్ప బెండపూడి సాధు గారు వృద్ధులు లేనటండి. బెండపూడి ఎక్కడ వారు వృద్ధులోకి రాలేదట. అంటే ఊరుందంట గాని లేదండి, పేరు లేదటండి. ఎవడు గురువు గారు మా తనకాల్లో సంవత్సరానికి ఒకసారి ఒక గురువు చెప్తున్నాడు. నాయుడా వాళ్ళకి తెలియంది ఎలా తెలిసిందండి? ఎలా తెలుసు అని మీరు అనుకోవచ్చమ్మా. అవునండి. ఎవరన్నా వెళ్తే తెలుస్తుంది. అవును. లేకపోతే మా లాంటి గురువులు చెప్తే తెలుస్తుంది. అవునవును. కానీ బెండపూడి వెళ్ళి చూస్తే తెలుస్తుంది. అవునండి. కానీ బెండపూడి గ్రామంలోనమ్మా వెంకటబాబు నమ్ముకున్న వస్తువులంటే ఒక బెండపూడు సాధువు గారంట. అవునండి. బెండపూడు సాధువు గారంటే వారి గుడేమో ఇలాగ ఊరుమయంగా ఉంటుంది. అవునండి. వెంకటబాబు గుడి ఎక్కడ ఉంటుందిరా? ఊరు చివరి ఎక్కడో మయంగా మూల ఉంటుందండి. మన వాండ్రగిరిలాగా ఎక్కడో కన్ను ఉంటుంది. అక్కడ చూద్దామంటే ఎటువంటి దీపరాజులు ఉండదు. పూజ ఉండదు, పునస్కారం ఉండదు. అంది శాతండి బెండపూడి దగ్గర ఇప్పటికప్పుడు కూడా వృద్ధులోకి రాలేదు. అంటే మాలాడు గురువులు చెప్తే బెండపూడి గ్రామం తెలుస్తుంది తప్ప లేకపోతే ఎవరికి తెలియదమ్మా, ఎవరికి తెలియదు. అవునూరి బెండపూడి గ్రామంలో వెలుసుకుంటారు భగవంతుడు. అవునండి. కానీ బెండపూడు సాధు గారికి ఎనమండుగురు భార్యల అబ్బాయి ఎనమండి భార్యలే ఎన్నావా బాప్ప
వెనకాల కూర్చొని కాలు మీద కాలు వేసుకుని మా బాబు నీ బాపనే ఇంకో మా డోలక్క మాట్లాడున్నాడండి ఈడు ఒక భార్యను పెంచుకోవడానికి పగలంతానేమో ఐస్ క్రీమ్ అమ్ముతున్నాడు ఆటోతో వస్తున్నాడు సాయంత్రం అయితేనేమో కూడా సమ్మర్లకు వస్తున్నాడా అయినా ఒక్క భార్యను పెంచుకోలేకపోతున్నాడు అసలా గోదావరి ఎత్తుకెళ్ళి ఏం తింటా ఉండదు వీడికి ఒక భార్యను పెంచుకోవడానికి డైలీ వర్షపోతున్నాడే అసలు కాదు ఉండదు బాబు మరి ఆవిడ మామూలు కోర్సు చేస్తుందండి సెంటర్ తీసుకెళ్తుందా ఐబ్రోస్ దాని తెప్పుడు అవన్నీ చేస్తుందండి బోర్ చేస్తుందండి చేత ఒక్క భార్య పెంచుకోవడానికి ఇన్ని కష్టాలు పడతాడా మొత్తం అందుకే అయిపోతుంది ఎండిపోతున్నా అలాగా గండపూడి సాధు గారికి ఎనమండి గారి భార్యలు అలాగ ఉన్నారండి ఎండమంటి గారి భార్య నిజమే వాస్తవేనమ్మా అవునండి. కానీ ఎండమంటి గారి భార్య ఎలా పోషించారంటే మన ఏడుకొండ వరం ఉన్న ఆస్తులన్నీ కూడా 6 వెండవర్లకు వచ్చేసినాయి మాట అండి అవునండి. అన్ని శాతం వెండబడు సాధువు గారు వృద్ధులోకి వచ్చారు పేరులోకి వచ్చారు కానూరి ఎండమంటి గారి భార్య నిజమే వాస్తవమే అందులో 7గురు నాయన 7గురికి సంతానం ఉందండి ఒక ఆవిడకి మాత్రం సంతానం లేదమ్మా 3 ఆడపిల్లలు 4 మగ పిల్లలు వారికి గండపుడు సాధు గారికి వారు అమెరికాలో జాబ్ చేసుకుని బతుకుతున్నారు వారు అలా ఉండగా తల్లి గారి గర్భములో 4 రాజాలు జన్మించారట ఎవయ్యా 5 గర్భములు మరి ఎవరు జనవలరా యానవులు చేరు యాన పంకన బాబు కిలోమీటర్ల దూరంలో ఉందండి ఈ తనకాడకి ఒక 12 ఉంటదేమో అండి ఉంటుందా 12 ఆయన బోళ్ళు యానం అనే గ్రామంలో నిలిచిపెట్టారు ఆయన వీడికి ఎప్పుడు నిచ్చిన మధ్యలో పూజ పునస్కారాలు ఉంటాయండి ఒకసారి ఉత్సవాలు జరుగుతాయి యావయ్యా బాలారక్క గర్భవన జలవలరా వరస జరిగొచ్చేరే వాడ పిల్లోరమ్మ మరి ఎవరో ఎవరి మీకు అసలు వాడి పిల్లండి ఎక్కడ ఉందో తెలుసా రావుల పొలం దగ్గర ఓమలంగా తీర్చి ఉందని చిన్నవాడ పిల్లని గ్రామం ఓమలంగా చేరుపులం ఉందంట చిన్నవాడి పిల్లని గ్రామం అండి అవునండి చిన్నవాడి పిల్లని గ్రామం నిలుచుంటారమ్మా ఎప్పుడు నిలిచినగా జలపూజ పురస్కారాలు జరుగుతూ ఉంటాయి సంవత్సరం ఒక్కసారి ఒకేసారి ఉత్సవాలు జరుగుతాయండి 5 రంగములు అక్కడ ఉన్నారు కానీ ఒక వ్యక్తంట వాడిపిల్ల భగవంతుడు ప్రత్యేకత ఉందండి ఆయనకు ఒక ప్రత్యేకత ఉందంట తల్లి ఈ 5 రంగములు ఏమిటంటే గురువు గారు ఈ బయట వంట నా వాడిపిల్ల వెంకట బాబు ఏమిటి అనుకోవచ్చమ్మా ప్రత్యేకత ఏంటో అనుకోవచ్చండి ఈ 5 రంగములు కూడా ఒక రాతి గ్రహాలు శిలాగ్రహాలని మన వాడిపిల్ల వెంకట బాబు మాత్రం అండి ఒక ఎర్ర చంద్రమానతో చెక్కబడిన శక్య గ్రహమ్మ శక్కెక్క నుంచి వచ్చింది అని మీరు అనుకోవచ్చు వాడిపిల్ల వెళ్ళిన వారు ఎవరన్నా చూడండి తల్లి వాడిపిల్ల గుడి ముందు గోదావరి పాయి ఉన్నది ఆ పాయిలో కొట్టుకొచ్చింది ఎర్ర గంధపుమానమ్మ దాన్ని తీసి ఒంటిగా పట్టించి దాన్ని ఎగిరంగా సిగ్గు పెట్టారు అందుకే వాడిపిల్లని పేరు వచ్చిందమ్మా వాడిపిల్ల 7 శనివారాలు ఏకచక్రంగా వెళితే మన మనస్సులో ఏదో కోరుకుండా జరుగుతూ ఉంటుందండి అవునమ్మా 7 శనివారంలో కూడా ఏకచక్రంగా వెళ్ళాలండి ఏకచక్రంగా వెళ్ళాలి ఒక శనివారం కూడా మానకుండా వెళ్ళాలి వెళితే మాత్రం మన మనస్సులో ఏమనుకుంటే జరుగుతుందండి అందుకే వాడిపిల్ల వెంకట బాబు ఇవాళ రోజున 7 శనివారాలు వెంకట బాబు అంటున్నారండి ఇవాళ రోజున వెంకట బాబుని 7 శనివారాలు వెంకట బాబు అంటున్నారు యావయ్యా అన్నారు తల్లి కొన్నారాపోతే ఇంకా బాగా డెవలప్మెంట్ అయిపోయినమాట అన్నారు తల్లి గారు పేరమ్మ దేవాలు కొడుకులు పిలిచింది ఆయన గోవిందరాజు ముందు ముందు కళ్యాణం పుడుతుంది కళ్యాణం నరులు పుడతారు ఈ నరులందరూ మేము పూజించాలి మేముండాలి అదంతా మీ ఆరుతో మొదలవ్వాలి ఉపాసం ఉంటారా బాబు ద్వారా ఉపాసం అంటే ఏంటమ్మా ఉపాసం అంటే తెలియదు ఉపాసం అంటే పొద్దున నుంచి సాయంత్రం వరకు కూడా కడిగా మంచినీళ్ళు కూడా తాకూడదు అబ్బాయి అసలు ఏం తినకూడదా ఉప్మా తినొచ్చా తినకూడదు తాకూడదురా డ్రాప్ తాగొచ్చా
అంటూ నిద్ర మాకమ్మా టీ కూడా తాగకూడదా అసలు అమ్మ మన గత్తరగాలు అందరూ ఉన్నారా ఆ గత్తరగాళ్ళు ఉంటారు మారుదనదమ్ములు ఉంటారా ఉంటారు. వాళ్ళు ఉంటారంటే నేను ఉంటామమ్మా అలాగనమ్మా ఆ. కార్తీక శుద్ధ ఏకాదశి నాడు ఆ ఆరుగురు కొడుకుల పాసం పెట్టింది అవును. పొద్దున 6 గంటలు పెట్టింది ఆ. 6 గంటలు పెట్టి 9 అయిపోయింది. 9 గంటలు పెట్టి 12 అయిపోయింది. 12 గంటలు పెట్టి 1 గంట అయిపోయింది 2 గంటలు పెట్టి సాయంత్రం 6 గంటలు అయిపోయింది 6 గంటల యానపెంకరికి కొడుకులో ఇంటికి అమ్మంటుకుందండి కన్నట్టు నిద్ర మొక్కం అదే ఆకలి ఆకలేసేస్తున్నమ్మ యానపెంకనికి ఆ. ఈ పూజలు ఏమిటి ఈ పునస్కారాలు ఏమిటి? ఈ నియమాలు ఏమిటి ఈ నిష్టలు ఏమిటి? కొడుకు కూడా ఉపాసం ఉండమన్నారా ఆహా. ఈ పూజలు చేతే చేశారే గాని అవును. నేను చేయలేను బాబోయ్ వంటలోకి వెళ్ళమ్మా ఆ. ఉట్టి విధన ప్రసాదం చదువును తీసుకుని ఆ. మోక్ష తింటే లేట్ అయిపోతుంది రెండు చేతిలో తినేస్తున్నాడండి అంటే పాత ఒక నంజని తినేస్తున్నాడంట ఆ కొత్త అవకైతే బాగోదండి పాత అవకైతే టేస్ట్ వచ్చేద్దా కొత్తది మరి. ఆయన ఆ. పాత ఒక నంజని తినేస్తున్నాడు అవును. మా తల్లి గారు పెరవదేవి చూసిందండి ఆహా. "ఒరే కుమారా ఓయ్. ఎంత పని చేసావు ఆయన అవునవును. నా వంశంలో పుట్టావా ఆ. నా వంశానికి నేను మధ్య తెచ్చావు నా బాబు వంశంలో గాని నా గోత్రంలో నా గాని, ఇంట్లో గాని నా కులంలో గాని, నా ఊర్లో గాని నా పేరులో గాని ఉండాదా కూడా కాదు ఆ. ఆయన ఫ్యాన్సీ దేశం పెంపించేసిందండి మీరు ఇందాక వచ్చారు కదా ఆ, యానం పిలిపించిందండి ఓల్డు. యానవరి భగవంతుని ఎవరో కొలుస్తారు తెలుసమ్మా ఆ. అగ్రకుల క్షత్రియ కొలుస్తుంటారు అంటే వారెవరండి అగ్రకుల క్షత్రి అనగా ఆ. వారినే పల్లీలు అంటారు అంటారు. వారినే వడ్డీలు అంటారు ఆ. వారినే సూర్యవంశ రాజులు అంటారు అవును. నాయన ఆ. వారి 4 రకాలుగా పిలుస్తారు అవును. నాయన యానపెక్కన్నా ఓ. యానంలో తీర్థం ఎలా కూడా తెలుసా ఎలాగా? ఎవయ్యా ఒక పేకాట చూడాలి ఎన వెళ్ళాలి అయ్యా. పేకాట చూడాలి ఎన వెళ్ళాలి ఎక్కడ చూడాలో ఎలా వెళ్ళాలో, గుడాడ చూడాలో ఎలా వెళ్ళాలో. ఎనపెంకర బాబు సిరిజేపక తీర్థాలు చాలా బాగుండు అయ్యా. మీకు పేకాట తీర్థాలు బాగుండురా పెదవి తాళో చాలా బాగుండు, పెరడాది తాళో బ్రహ్మంగా ఉంటాయో. ఏమిటండి ఈ గుండాడేటి పెరగాడేమిటి? పేకాటేవుడు వచ్చి తల్లి అవునమ్మా. యానపెంకరకు జోజం అంటే చాలా ఇష్టం మాట ఆహా. యానం తీరుతున్నాడు ఏదో మూడు ఎక్కడ దుఃఖం జరుగుతుంది అవును. అంటే యానం డెవలప్ అవ్వక ముందు ఆ. యానం బస్ స్టాండ్ అంతా చాలా ఖాళీగా ఉండేది అనమాట అవునండి. ఆ యానం బస్ స్టాండ్ శుభ్రంగా బాగు చేసి ఆ. ఈ పోలాట్లో సిద్ధిపెక్కలాట్లు గుండాట్లు అన్ని కూడా జరిగాయి మాట అవునండి. ఇప్పుడు ఏదో మూల ఎక్కడ దుక్కునా చిన్న చిన్నగా వేస్తున్నారండి. ఎక్కడ దుఃఖం జరుగుతుంది ఆ. ఎవయ్యా యానపెంకన్నా నీకు నా మాట ధరించేటప్పుడు పని చేశావు కాబట్టి నీకు తల్లో మాళ్ళు లేవా తానాలన్నా లేవయ్యా నీకు వంటో చేయదన్నారా బహిరంగా పెడతారా తలా వాళ్ళలేవో దానాలో లేవయ్యో, ఒంటే చేయడన్నాలో ఏమగా పెట్టో. యానపెంక తీర్థంలో ఎవరన్నా సరేనమ్మా ఆ. ఒక దానం చేయక్కలద్దు ఏమని చేయగలదు? ఉపవాసం ఉండక్కలద్దు అవునా. ఓ నేమ లేదు నిష్ట లేదు. గొడవన భోజనం చేసే దండం పెట్టుకునే మోక్షం ఉంటుంది అవునమ్మా. మర్చిపోయి 2 రోజులు దండం పెడితే ఆ మోక్షం కలగదండి. ఒంటి చేతి దండం పెడితేనే మోక్షం కలుగుతుందని యానపెంకనకి అవునండి. యానపెంకన బాబు ఆ. పల్లీలు మరకలు వడ్డీలు అందరూ ఏం చేస్తారో తెలుసా ఆహా. యానపెంక గుడి నుంచి వెళ్తూ ఆ. వాళ్ళంటుంది పొంగుంటుంది అవునవును. ఒక చేత సలాం చేసుకుంటూ వెళ్ళిపోతారు అవునా. ఆయన యానపెంకన్న ఆ. ఈ దైవాలు మేము గోదావరికి సముద్రానికి ఏటకెళ్తున్నాం ఆ. మమ్మల్ని పిల్లల్ని మేము ఏటకెళ్ళి వచ్చేదాకా ఆ. మమ్మల్ని చల్లగా చూసి మా పిల్లల్ని చల్లగా చూస్తే ఆ. ఈ చేపలు అమ్ముకొచ్చి నీకు అప్రపిస్తానంటారు అవును. అందుకే యానంలో ఉన్న గ్రూపుల చేతులందరూ కూడా ఆ. కొత్త కథ వాళ్ళు తప్ప ఎవరు లేనట్టు వారు లేరండి. లేనంటే వారు ఉండరండి అవును. యానవుల వరకు మాత్రమే ఆ. యానదుక్కులు ఎలా ఉంటారో తెలియదు కానీ ఆ. యానవులు ఉన్నవారు కోతాకత ఉన్నవారు తప్ప లేనట్టు వారు ఎవరు లేరండి. లేనంటే వారు ఉండరట ఆ. ఆనాడు ఈ 6 కొడుకు రాయి కూతురు కళ్యాణం చేయాలి ఆ. కాశీ వెళ్ళి కాశీ మహారాజు కూతురుని ఒకే చేయించుకొచ్చారు. ముహూర్తం పెట్టి ఒకే గడియల్లోనే ఒకే లగ్నం పెట్టి ఆహా. 6 కొడుకులకి తల్లి గారి పేరమ్మదేవి ఆహా. 5 రోజుల పెళ్లి అందముగా చేసిందా